రాజకీయం అంటే కేవలం విమర్శల యుద్ధమే కాదు, విలువల సమ్మేళనం అని నిరూపించిన సందర్భం ఇది. తెలంగాణ శాసనసభలో ఆవిష్కృతమైన ఈ అరుదైన దృశ్యం సీన్ ఆఫ్ ది ఇయర్ గా మిగిలిపోయింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలోకి రాగానే ఏ మాత్రం అహంకారం లేకుండా స్వయంగా ఆయన సీటు వద్దకే వెళ్లి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి తీరు అందరినీ ఆకట్టుకుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి గతంలో జరిగిన అవమానాలను, విమర్శలను పక్కన పెట్టి సాంప్రదాయాలకు ప్రాణమిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మారుమూల గ్రామం నుండి మొదలై ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ రాష్ట్ర అత్యున్నత పీఠాన్ని అధిరోధించిన ఆయన ప్రస్థానం వెనుక ఉన్నది ఇలాంటి గొప్ప వ్యక్తిత్వమే. సిద్ధాంతపరంగా ఎన్ని విభేదాలున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో తోటి నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి తన ఆత్మవిశ్వాసాన్ని, హుందాతనాన్ని చాటి చెప్పారు. విమర్శలు కేవలం పరిస్థితులపై మాత్రమే కానీ వ్యక్తులపై కాదు అని నిరూపించింది ఈ షేక్ హ్యాండ్. అలాగే రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మనసున్న మానవతావాది అని మరొకసారి నిరూపించింది. ప్రజల మనిషిని చాటి చెప్పింది. ఇలాంటి ఆరోగ్యకర వాతావరణం రాజకీయాల్లో ఉండడం ఎంతో అవసరం.